విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ. రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం. నదీ ప్రవాహం కారణంగా ఇవాల్టి తెప్పోత్సవం రద్దు. ముగింపు దశకు తిరుమల బ్రహ్మోత్సవాలు. చివరి ఘట్టంగా స్వామివారికి చక్ర స్నానం. ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం. శ్రీశైలంలో వైభవంగా దసరా ఉత్సవాలు. ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం పూజలు. స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ. నిర్మల్ జిల్లా బాసరకు పోటెత్తిన భక్తులు. అక్షరాభ్యాసాల కోసం పేరెంట్స్ బారులు. ఆలయంలో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు. వరంగల్లో భద్రకాళి అమ్మవారి నిజరూప దర్శనం. సామ్రాజ్య పట్టాభిషేకానికి తరలి వస్తున్న భక్తులు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు. దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రోత్సవాలు. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు. వాయుగుండంగా బలపడ్డ అల్పపీడనం. తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం. కోస్తాంధ్రతో పాటు తెలంగాణకు ఎల్లో అలర్ట్. శ్రీకాకుళం జిల్లాపై వాయుగుండం ప్రభావం. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన. ఇబ్బంది పడుతోన్న భక్తులు. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. 3 లక్షల క్యూసెక్లకు పైగా ప్రవాహం. శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. నేడు కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులతో దసరా వేడుకలు. కాసేపట్లో బాపు ఘాట్ లో నివాళులు. విజయవాడ గాంధీ హిల్స్ కు చంద్రబాబు. కొండపై చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలన. నూతన లిఫ్ట్, చిల్డ్రన్ ట్రైన్ కు ప్రారంభోత్సవం. ఏపీ ప్రజల్ని గాలి కుదిలేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే రాష్ట్రం ఎడారవుతుంది. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలన్న జగన్. కోటాపై బీసీ మంత్రులు, ఎమ్మెల్యేల పోరాటం. మూకుమ్మడిగా హైకోర్టుకి వెళ్లాలని నిర్ణయం. కేసులో ఇంప్లీడ్ అవ్వాలని డిసైడ్ అయిన నేతలు. 2 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్. మహిపాల్, కృష్ణమోహన్ విచారణ వాయిదా. ఈ నెల 4న విచారిస్తామన్న శాసన సభాపతి. మహారాష్ట్ర నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుక. హాజరైన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. కవాతుతో అలరించిన కరసేవకులు. ఢిల్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారతీయ యోగా సంస్థాన ఆధ్వర్యంలో కార్యక్రమం. సీఎం రేఖా గుప్తా సహా వేల మంది యోగాసన. గాంధీకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళి. ఢిల్లీ రాజ్ఘాట్ లో బాపూజీకి పుష్పాంజలి. గాంధీ స్ఫూర్తిగా వికసిత్ భారత్ నిర్మిస్తామని